హాయ్ హలో నమస్తే అండి. నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో నేను. ఈరోజు నేను మీతో నా కర్రీ బేస్ ప్రిపరేషన్ గురించి షేర్ చేసుకోబోతున్నానండి. యాక్చువల్గా మనం క్యాప్సికమ్ మసాలా రెసిపీలో అండ్ మా పాప పాస్తా ప్రిపేర్ చేసినప్పుడు అది వాడాం కదా, చెప్పాము క్యూబ్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము కర్రీ బేస్ని. సమ్ అదర్ డే మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను అని ఈరోజు ఫ్రెష్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకోబోతున్నానండి. సో దాన్ని మీతో డీటెయిల్స్ పంచుకుంటే బాగుంటుంది అని ఇలా మీ ముందుకు వచ్చేసాను. ఆ కర్రీ బేస్కి నేను ఏమేమి కన్సిడర్ చేస్తాను, ఏ ఇంగ్రీడియంట్స్ వాడతాను ఒకసారి చెప్తానండి. సో ఇక్కడ నేను 9 టొమాటోస్ తీసుకున్నానండి, మీడియం సైజు. జనరల్గా ఈ సైజ్ అనుకోండి, ఆల్మోస్ట్ 1 kg ఉంటాయి అరౌండ్. సో ఈచ్ 3 టొమాటోస్కి ఒక ఆనియన్ లెక్క 3 ఆనియన్స్ తీసుకున్నానండి. రెడ్ అండ్ ఎల్లో ఆనియన్స్ కలిపి తీసుకున్నాను. రెడ్ ఆనియన్స్ ఏంటంటే కొంచెం డార్క్ కలర్ రావడానికి, గ్రేవీకి కలర్ రావడానికి రెడ్ ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ ఇవి కొంచెం స్వీట్నెస్ ఉంటాయి, సో బ్యాలెన్స్ చేయడానికి వైట్ ఆనియన్స్ ఒక 2 అండ్ ఒక రెడ్ ఆనియన్స్ తీసుకున్నాను. మీరు ఎనీ వెరైటీ ఆనియన్స్ని యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఒక 5 గార్లిక్ క్లోవ్స్ తీసుకున్నానండి. అండ్ ఒక చిన్న ముక్క అల్లం ముక్క తీసుకున్నాను, ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. కర్రీ లీవ్స్ ఒక 2 చిల్లీస్ తీసుకున్నానండి, జలపినోస్. మీరు మామూలు సన్నం గ్రీన్ చిల్లీస్ వాడుతూ ఉంటే ఒక 4 తీసుకొని సరిపోతాయి. అండ్ కొంచెం కొత్తిమీర. అండ్ గ్రేవీకి మంచి రెడ్ కలర్ రావడం కోసం ఏ స్మాల్ పీస్ ఆఫ్ బీట్రూట్ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే అవాయిడ్ చేసేసేయండి, ఉంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, కలరు బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి కసూరి మేతి అండి, డ్రై చేసి పెట్టుకున్న మెంతి ఆకులు. అండ్ ఇవి వచ్చేసి చాలా కొంచెం మెంతులండి, ఈవెన్ 1/4 టీ స్పూన్ ఉంటాయి అనుకోండి, కొంచెం మెంతులు తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అండ్ కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లోర్ అనమాట. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కోకోనట్ పౌడరు అండ్ బాదం పౌడర్ని అవాయిడ్ చేయండి. నేను గ్రేవీ కొంచెం థిక్గా రావడం కోసం అవి వాడుతూ ఉంటాను. సో ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ చూపిస్తానండి. యాక్చువల్గా ఈ బేస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం యూజ్ చేసే ఆనియన్స్ అండ్ టొమాటోస్ క్వాంటిటీని బట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆ టొమాటోస్లో ఉన్న పచ్చి వాసన సరిగా పోదన్నమాట. సో మీరు ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకోండి. నేను అరౌండ్ ఒక స్మాల్ కప్ ఆయిల్ తీసుకున్నానండి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 1 kg టొమాటోస్. ఇవి వచ్చేసి నియర్లీ 400 grams ఆనియన్స్ ఉంటాయి. సో ఆ క్వాంటిటీకి నేను ఇంత ఆయిల్ తీసుకున్నాను, ఒక స్మాల్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైపోయిందండి. ఫస్ట్ నేను ఇందులో జీలకర్ర వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మెంతులు అని చెప్పాను కదండి, మెంతులు వేసేసుకున్నాం. మెంతులు యాక్చువల్గా హెల్త్కి చాలా మంచిదని నేను ఆల్మోస్ట్ ప్రతి కర్రీ రెసిపీలో ఒక 4 or 5 సీడ్స్ అన్న వాడుతూ ఉంటానండి. కొంచెం గ్రేవీ కనిపించకుండా ఉండాలి అనుకుంటే పౌడర్ కొట్టేస్తూ ఉంటాను. అండ్ మెంతులు, జీలకర్ర వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నానండి. అండ్ కరివేపాకు, ఈ గ్రేవీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీరు పాసిబిలిటీ ఉంటే కొంచెం మందంగా ఉన్న గిన్నె, బేస్ మందంగా ఉన్న గిన్నెనే పెట్టుకోండి, బాగుంటుంది ఈవెన్గా కుక్ అవ్వడానికి, త్వరగా మాడదు. సో ఇందులోనే కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి 1 నిమిషం వేగాక ఆనియన్స్ వేసుకున్నామండి. చిల్లీస్ వేస్తే కూర వస్తుందని వేయట్లేదండి. జనరల్గా మీకు ప్రాబ్లం లేదనుకుంటే ఇప్పుడు చిల్లీస్ వేస్తే ఇంకా నైస్ ఫ్లేవర్ వస్తుంది. నేను ఏంటంటే మా బాబుకి కూర వస్తుందని చెప్పేసి కొంచెం ఆనియన్స్తో పాటు యాడ్ చేయబోతున్నాను. బట్ మీకు చిల్లీస్ ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఏంటంటే ఒక రకమైన ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. సో డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకోగలిగి మీరు మేనేజ్ చేసుకోగలిగితే డైరెక్ట్గా ఆయిల్లో అల్లం వెల్లుల్లితో పాటు యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుంటున్నాను.
ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామండి. ఆయిల్ అంతా ఆనియన్స్తో ఆనియన్స్ అన్నీ ఆయిల్తో కోట్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ మన అందరికీ తెలిసిన టెక్నికే అండి. ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలి, ట్రాన్స్పరెంట్గా మారాలి అంటే సాల్ట్ వేసుకుంటే ఈజీగా కుక్ అవుతుంది, అందులో ఉన్న తేమంతా త్వరగా బయటకు వస్తుంది. సో నేను సాల్ట్ యాడ్ చేయబోతున్నాను. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసేస్తున్నానండి. ఈ స్టేజ్లోనే 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ క్వాంటిటీ. ఒకసారి మొత్తం మిక్స్ చేద్దామండి. ఆనియన్స్లో ఉప్పు పసుపు వేసాక ఒకసారి కలిపేసి హైలో ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్స్ పచ్చివాసన అంతా పోవాలి, ట్రాన్స్పరెంట్గా రావాలన్నమాట. సో కొంచెం టైం పడుతుంది. ఇనిషియల్గా ఏంటంటే ఒక 10 మినిట్స్ పాటు ఆనియన్స్ హైలో ఉన్నా కూడా, హై ఫ్లేమ్లో ఉన్నా కూడా ఏం మాడవు, ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి. బేస్ కోసం నైస్గా మిక్స్ అయిపోయిందండి. నాకు ఆయిల్, పసుపు, ఉప్పు ఆనియన్స్తో పాటు నీట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి నేను ఒక్క 10 మినిట్స్ కుక్ చేసేస్తున్నాను వీటిని. నేను టైమర్ ఒకటి బాగా వాడతాను, సో ఇబ్బంది లేకుండా నాకు రిమైండర్ కోసం అనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం. 10 మినిట్స్ ఆల్మోస్ట్ అయిపోతుందండి. ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దాం. ఆనియన్స్ ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అయిపోయినాయండి, మొత్తం కుక్ అయిపోయినాయి. ఇంకా ఈ స్టేజ్లో నేను మిగతావి యాడ్ చేసుకుంటాను. ఏమేమి యాడ్ చేస్తున్నానంటే చిల్లీస్, ఇందాక ఆయిల్లో వేయలేదని చెప్పాను కదా, అవి బీట్రూట్ పీసెస్ అండి, అండ్ టొమాటోస్ యాడ్ చేయబోతున్నాను. సో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటానండి. నేను ఏంటంటే ఇది కర్రీ బేస్ కింద వాడుతాను కాబట్టి ఎక్కువ సాల్ట్ ఏమి యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే వేరే కర్రీస్లో యాడ్ చేసుకున్నప్పుడు చూసుకొని యాడ్ చేసుకుంటాం కదా, దానికోసం. ఒకవేళ మీరు దీన్ని జస్ట్ టొమాటో కర్రీ కింద వాడుకోవాలి అనుకుంటే ఒక్కసారి సాల్ట్ చూసుకొని తగినంత సాల్ట్ కలుపుకోండి. బట్ ఈ బేస్లో మాత్రం నేను జస్ట్ ఇందాక 2 స్పూన్స్ వేసాను కదా, దాంతో అలా మిక్స్ చేసేస్తున్నాను. టొమాటోస్ వేసేసిన తర్వాత ఒకసారి నైస్గా మిక్స్ చేద్దామండి, మొత్తం ఆనియన్స్ తోటి మిక్స్ అయ్యే విధంగా చేసిన తర్వాత ఇవి కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట, సాఫ్ట్గా అయిపోయే వరకు కుక్ అవనిద్దాం. సో ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతాను అగైన్. అప్పుడు ఏంటంటే టొమాటో అంతా బాగా సాఫ్ట్ అయిపోతుంది, ఎక్కువ వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా కూడా నీట్గా దగ్గరకు వచ్చేలాగా కుక్ అయిపోతుంది. సో మిక్స్ చేసేసాను, మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ టొమాటోస్ కుక్ అయిపోయాయండి. చూసారు కదా, 75% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మిగతా అవన్నీ యాడ్ చేసుకుందామండి. అవి వచ్చేసి ఏంటంటే నేను మంచి కలర్ రావడం కోసం, అంటే ప్రాపర్ రెడ్ కలర్ రావడం కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. ఒకవేళ మీకు ఇది లేకపోతే నార్మల్ చిల్లీ పౌడర్ వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇదేంటంటే కొంచెం కారం తక్కువ ఉంటుంది, స్పైసీ తక్కువ ఉంటుంది, మంచి కలర్ యాడ్ చేస్తుంది అనమాట గ్రేవీ కోసం. సో దానికోసం ఒక 3 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడాను.
అండ్ ఇదే స్టేజ్లో వచ్చేసి ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఆల్రెడీ జీలకర్ర వేసాం కదండి మనం ఇందాక. సో జస్ట్ ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. అండ్ ఒక 2 స్పూన్స్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. అండ్ మీకు చెప్పాను కదా ఆప్షనల్, నచ్చితే డ్రై కోకోనట్ పౌడర్, క్యాష్యూ పౌడర్ కానీ ఆల్మండ్ పౌడర్ కానీ అలా వాడుకోండి. నేను ఏంటంటే కొంచెం డ్రై కోకోనట్ పౌడర్ అండ్ ఆల్మండ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇదేంటంటే గ్రేవీకి మంచి టెక్స్చర్తో పాటు ఫ్లేవర్ అండ్ ఒక రకమైన స్వీట్నెస్ని యాడ్ చేస్తుంది అనమాట. మనం మామూలుగా టొమాటో ఆనియన్ బేస్ వేస్ట్ చేసే కర్రీస్కి గ్రేవీ థిక్నెస్గా ఉంటే బాగుంటుంది, కన్సిస్టెన్సీ బాగుంటుంది అని యాడ్ చేస్తూ ఉంటాం కదా గసగసాలు అలా. సో నేను దీన్ని చాలా కర్రీస్కి చాలా వెరైటీస్కి బేస్గా వాడుకుంటాను కాబట్టి జనరిక్ ఇదంతా నేను టొమాటో పేస్ట్ వాడేటప్పుడు, ఐ మీన్ టొమాటో ఆనియన్ బేస్డ్ కర్రీస్ వండేటప్పుడు జనరిక్గా వాడుకునే మసాలాలు అనమాట ఇవన్నీ. సో అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు కర్రీ కన్సిస్టెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. చూడండి టెక్స్చర్. యాక్చువల్గా ఇప్పుడు ఇదేంటంటే ఒక 3 minutes కుక్ అయిపోతే నార్మల్గా మనం ప్రిపేర్ చేసుకునే టొమాటో కర్రీ లాగా రెడీ అయిపోతుందండి వాడుకోవడానికి. నేనేంటంటే గ్రైండ్ చేసి కర్రీ బేస్గా వాడుకుంటాను కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇంకొక 10 minutes కుక్ చేసుకుంటాను అనమాట. అప్పుడు ఇంకా టెక్స్చర్ బాగుంటుంది, చాలా సాఫ్ట్ వస్తుంది. అండ్ నేను గ్రైండ్ చేసుకున్నప్పుడు ఏంటంటే చాలా స్మూత్ పేస్ట్ టెక్స్చర్ వస్తుంది అనమాట. ఎక్కడెక్కడ అవన్నీ ఉండకుండా స్మూత్ టెక్స్చర్ వస్తుంది. సమ్ టైమ్స్ ఏంటంటే ఆ రోజుకి ఇప్పుడు వండిన ఆ టైంలో లంచ్కో డిన్నర్కో తీయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా నేను ఒక బౌల్ తీసేస్తూ ఉంటాను టొమాటో కర్రీ కింద. బట్ ఇది నేను ఏంటంటే కర్రీ బేస్కి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు బ్యాచ్. సో ఇంకొక 10 minutes లో ఫ్లేమ్కి మార్చేసి కుక్ చేసుకుందాం ఒక 10 minutes. ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకొని ఒకవేళ మీరు ఇంకా ఉప్పు, కారం లేకపోతే ధనియాల పొడి కానీ అలా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. లేదా మీరు మసాలా బేస్డ్ కర్రీస్కి వాడాలి అనుకుంటే గరం మసాలా వాడండి. నేను గరం మసాలా వాడనండి ఈ బేస్లో, ఎందుకంటే నేను ఈ బేస్ని వాడి వేరే కర్రీస్ చేస్తున్నప్పుడు ప్రిపేర్ చేసే కర్రీని బట్టి గరం మసాలా కానీ లేకపోతే వేరే వేరే పౌడర్స్ యాడ్ చేయడం కానీ చేస్తూ ఉంటాను అనమాట. క్యాప్సికమ్ మసాలాలు చూపించాను కదా, మసాలా పౌడర్ సపరేట్గా గసగసాలతో యాడ్ చేశాను. సో అలా యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఇది వచ్చేసి జెనరిక్ బేస్ అనమాట. ఈ స్టేజ్లోనే కసూరి మేతి కూడా వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మీకు అవకాశం ఉంటేనండి ఏ కర్రీలో అయినా సరే కొంచెం మెంతులు వాడుకోవడాన్ని అలవాటు చేసుకోండి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. మెనీ వేస్లో మెంతులు చాలా మంచిదన్నమాట. నేను ఈ కర్రీ ఆ కర్రీ అని లేదండి, ఈవెన్ ఫ్రైస్ కూడా ఎక్కువ వాడుకోకపోతే ఒక 5-6 గింజల్ని జస్ట్ కొట్టేసి వేసుకోండి. అప్పుడు ఏంటంటే చేదు తెలియదు, పిల్లలు డైరెక్ట్గా తినరు. ఎవరైనా సరే మెంతులు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదా, చేదు ఉంటుందని. సో అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఇడ్లీ దోశ బ్యాటర్లో కానీ కర్రీస్లో కానీ ఫ్రైస్ దేనికైనా సరే వేసుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మన బాడీకి రీచ్ అవుతుంది, దాని బెనిఫిట్స్ మనకు అందుతాయి. సో దిస్ ఈజ్ గుడ్ అండి. లో ఫ్లేమ్లోకి మార్చేస్తున్నాను కంప్లీట్గా. ఒక 10 minutes మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. సో లో ఫ్లేమ్కి పెట్టేశానండి, మూత పెట్టి ఒక 10 minutes కుక్ చేస్తాను. సో బేస్ సెట్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. టైం అయిపోయిందండి నాది. సో మనకి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. చూసారు కదా, ఆయిల్ అంతా పక్కన వచ్చేస్తుంది. సో మనం గ్రేవీ ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే స్టవ్ కట్టేస్తానండి. స్టవ్ కట్టేసి కూల్లో ఉంచేద్దాము. అది కంప్లీట్గా కూల్ అయ్యాక గ్రైండ్ చేసుకొని కావాల్సిన కంటైనర్స్లో మనకు కావాల్సిన పోర్షన్స్లో స్టోర్ చేసుకున్నాము. జనరల్గా ఏంటంటే కొంతమంది టెక్స్చర్ పాడవకుండా అక్కడక్కడ ముక్కలు కనపడడానికి ఇష్టపడతారు గ్రేవీస్లో అయినా సరే. సో అలాంటి వాళ్ళు ఈ స్టేజ్లో డైరెక్ట్గా బాక్సెస్లో స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రీజర్. నేనేంటంటే కంప్లీట్ స్మూత్ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటాను.
అప్పుడు సిలికాన్ ట్రేస్ ఉంటాయి నా దగ్గర, చూపిస్తాను. ఆ ట్రేస్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. లేదంటే మీరు మీ దగ్గర ఉన్న కంటైనర్స్, ఎనీ గ్లాస్ కంటైనర్స్ లేకపోతే స్టీల్ బాక్సెస్ అయినా సరే, మీకు కావాల్సిన పోర్షన్ ఒక కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీకి తగ్గ విధంగా బిగ్గర్ పోర్షన్స్, మీడియం సైజు, లార్జర్ పోర్షన్స్ అలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను స్టవ్ కట్టేసి స్టవ్ మీదే వదిలేస్తున్నానండి. ఒక 15 మినిట్స్ అలా కూల్ డౌన్ అయ్యాక దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటాను. మోర్ ఓవర్ దీంట్లో మనం యూజ్ చేసిన పౌడర్స్ అంటే ధనియా పౌడర్ కానీ, జీరా పౌడర్ కానివ్వండి, కోకోనట్ పౌడర్ కానివ్వండి, ఆల్మండ్స్ పౌడర్ ఆర్ మేతి మెంతులు కానివ్వండి, లేకపోతే డ్రై చేసిన మెంతి లీవ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్లేవర్ని యాడ్ చేయడంతో పాటు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుందండి. చాలా బాగుంటుంది. అసలు ఇప్పుడు నాకు స్మెల్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఎలా ఉందంటే అన్నంలో వేసేసుకొని తిందాం అన్నంత నైస్ అరోమా అనమాట జనరల్గా. అండ్ నాకు ఎప్పుడైనా మీటింగ్స్లో బాగా బిజీగా ఉండి ఐ కాంట్ గో అండ్ కుక్ ఆర్ ఐ కాంట్ ఫీడ్ కిడ్స్ రైట్ నౌ అనుకున్నప్పుడు జస్ట్ ఇది ఒక క్యూబ్ని వెయిట్ చేసేసి సాల్ట్ టెస్ట్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మా పిల్లలకి టొమాటో కర్రీ లాగా పెడుతూ ఉంటాను. బాయిల్డ్ ఎగ్స్ టొమాటో కర్రీ బెస్ట్ కాంబినేషన్ అనమాట జనరల్గా. సో అలా కూడా వాడుతూ ఉంటాను. అండ్ చట్నీస్లో కూడా జనరల్గా మనం బీరకాయ లేకపోతే కొత్తిమీర కాడలతో అలా పచ్చళ్ళు చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు డైరెక్ట్గా ఇది ఒక క్యూబ్ వేసేసి అవి వేసేసి పచ్చడి చేస్తూ ఉంటాను. అంటే అవి కొంచెం రోస్ట్ చేసిన తర్వాత యాడ్ చేసి చట్నీ చేస్తూ ఉంటాను. సో నేను ఇక్కడ అక్కడ అని లేకుండా నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ అండ్ ట్యాంగీనెస్ అండ్ టొమాటో ఫ్లేవర్ కావాలనుకున్న ప్రతి ఐటెంలో కూడా యాడ్ చేసుకుంటాను అనమాట ఇది. అండ్ అనదర్ బెస్ట్ కేటగిరీ వచ్చేసి టిక్కా మసాలాలు. అది చికెన్ టిక్కా మసాలా కానివ్వండి, పనీర్ బేస్డ్ టిక్కా మసాలా కానివ్వండి, లేకపోతే పాలక్ పనీరు, ఇలా అన్నిటికీ ఈ క్యూబ్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. నాది కూల్ డౌన్ అయిపోయిందండి, గ్రైండ్ చేసుకోబోతున్నాను వైటమిక్స్లో. అండ్ దిస్ ఈజ్ అనదర్ బెస్ట్ గాడ్జెట్. నేను మీకు చెప్పినట్టు చాలా క్విక్గా అయిపోతుంది. నేను గ్రైండ్ చేసుకోబోతున్నాను. గ్రైండ్ చేసేసుకున్నానండి. వీటిని ఏంటంటే ఇప్పుడు సిలికాన్ ట్రేస్ అనమాట, జస్ట్ సాఫ్ట్గా ఉంటాయి, ఫ్రీజర్లో పెట్టుకోవడానికి బాగుంటాయి అనమాట. నేను ఫుడ్ స్టోరేజ్ చేయడానికి మా బాబు ఫుడ్ కానీ లేకపోతే ఇలా చేసుకున్న బేసిస్ కానీ స్టోర్ చేసి క్యూబ్స్ లాగా చేసుకోవడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటాను. వీటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి. ఇవేంటంటే బెస్ట్ థింగ్, ఇప్పుడు స్పైసీ ఫుడ్ పెడుతున్నాను కదా, అంటే స్పైసెస్ వేసిన ఫుడ్, అండ్ మా బాబుది ఇలాంటి ఫ్లేవర్ లేని నార్మల్ బేబీ ఫుడ్ పెడుతూ ఉంటాను. సో ఒకదాని వాసన ఇంకో దానికి ఉండదన్నమాట. జస్ట్ నార్మల్గా వాష్ చేయగానే సోప్ వాటర్ తోటి మనం అప్పటి వరకు పెట్టిన ఫుడ్ స్మెల్ పోతుంది. సో బెస్ట్ థింగ్, నచ్చితే ట్రై చేయండి. దీంట్లో స్టోర్ చేసుకుంటున్నానండి నేను. ఇవేంటంటే నేను మా ఫ్యామిలీకి కొంచెం ఒక 1 టైంకి సరిపోయే కర్రీ వండాలి అంటే జస్ట్ 2 క్యూబ్స్ సరిపోతాయండి. ఎప్పుడన్నా చాలా తక్కువ క్వాంటిటీ, హాఫ్ క్వాంటిటీ వండితే సరిపోతుంది అనుకున్నప్పుడు 1 క్యూబ్ సైజ్ సరిపోతుంది అనమాట. సో ఇలా అన్నీ వాటిల్లో ఫిల్ చేసుకుందాం. ఇలా ఫిల్ చేసుకున్నానండి. మొత్తం నాకు కరెక్ట్గా 12 బ్లాక్స్కి వచ్చేసింది అనమాట. సో యాజ్ ఎ సెడ్, ఇది మంచి బెస్ట్ కిచెన్ టైం సేవర్ అండి. నాకు మాత్రం నాకు ఇది లేకుండా జనరల్గా వీక్లీ ప్లానింగ్ అనేది జరగదనమాట. అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా యూజ్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే, లాస్ట్ టైం మీకు నా రిఫ్రిజిరేటర్ వీడియోలో చూపించాను. సో ఇలా వన్స్ ఒక 1 డే ఫ్రీజర్లో పెట్టిన తర్వాత ఓవర్ నైట్ కానీ 1 డే కానీ ఆ క్యూబ్స్ని తీసి ఇలా జిప్ లాక్స్లో పెట్టుకుంటానండి నేను. ఎందుకంటే మళ్ళీ ఇవి ట్రేస్ని మా బాబు ఫుడ్కి వాడుతూ ఉంటాను. సో ఇలా క్యూబ్స్లో వస్తాయి అన్నమాట. ఈ క్యూబ్స్ని 2 క్యూబ్స్ అలా వాడుతూ ఉంటాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ కర్రీకి, లేదా నూడిల్స్, పాస్తా అలా చేయాలనుకున్నప్పుడు సింగిల్ క్యూబ్ వాడుతూ ఉంటాను మా ఫ్యామిలీకి సరిపడా క్వాంటిటీ. సో దిస్ ఈజ్ హౌ ఇట్ విల్ లుక్ లైక్ వన్స్ యూ ఫ్రీజ్డ్ ఇట్ అనమాట. చూసారు కదండి, నేను షేర్ చేసుకున్న ఈ కర్రీ బేస్ రెసిపీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్, బాయ్.